మిడిల్ చెస్ట్ ఎక్కువుండి, నడుము ఎక్కువుండి, అప్పర్ చెస్ట్ తక్కువుంది, చంక భాగం తక్కువుంది అన్న వాళ్ళకి చంక కొలత తర్వాత హ్యాండ్స్ సన్నంగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్‌ని ఎట్లా కట్ జేసుకోవాలనేది చూద్దాం. అయితే వీళ్ళకేందంటే హ్యాండ్ సన్నంగుంటది, చంక రౌండ్ సన్నంగుంటది, అప్పర్ చెస్ట్ కూడా సన్నంగుంటది. మిడిల్ చెస్ట్ తర్వాత నడుము లూజ్ ఎక్కువుంటదనమాట. ఇట్లాంటి వాళ్ళకేమవుతదంటే చంక కింద ముడతలొస్తాయి. అట్లా ముడతలు రాకుండా మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు చూసుకోవాలి. అయితే ఇట్లా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా లేదు అన్న వాళ్ళకు చంక దగ్గర ముడతలొస్తున్నాయి, చెస్ట్ పార్ట్ అనేది లాగినట్టు ఉంది అనే వాళ్ళకి ఈ ఖర్చు లైన్ గాకుండా మనకు ఎగ్జాక్ట్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇదిగోండి 10:30 కరెక్ట్‌గా వచ్చేలాగా మిడిల్ చెస్ట్ భాగంలో పెట్టేసుకోండి ఇలా. మళ్ళీ ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం మనం బాడీ పార్ట్‌లో 2 ఇంచులు తీసుకున్నాం. సేమ్ అదే 2 ఇంచులు వచ్చేలా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి లావుగా ఉండి అంటే నడుము కొలత, చెస్ట్ కొలత ఎక్కువగా ఉండి, చంక కొలత తర్వాత హ్యాండ్స్ సన్నంగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్‌ని ఎట్లా కట్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే స్టిచ్చింగ్ వరకు వచ్చి కూడా ఇక్కడ మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలనేది కూడా దీంట్లోనే చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే క్లాత్ తీసుకోండి 1 మీటర్ వచ్చేలాగా తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. కింద హెచ్చు తగ్గు లేకుండా ట్రయాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5, 1 ఇంచ్ ఖర్చు. కింద పైన 1 ఇంచ్ ఖర్చుతోని 15.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. పైన కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింద మనం నడుము లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళకి తీసుకుంటున్న నడుము లూజ్ వచ్చేసి 34 ఇంచులు. 34లో 4వ భాగం వచ్చి 8.5 ఇంచులు అవుతుంది. 8.5 మార్కింగ్ చేసేసుకోవాలి. డాట్ వేయడం కోసం 1 ఇంచ్, ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు. అయితే మనం సైడ్ జాయిన్ చేసిన తర్వాత 1.5 మాత్రమే ఖర్చు ఉంచాలండి, 2 ఇంచులు ఉంచొద్దు. ఇప్పుడైతే 2 ఇంచులు తీసుకుందాం. మొత్తం కుట్టిన తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒక 1.5 మాత్రమే ఉండేలాగా చూసుకొని మిగతా పీస్ కట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి నెక్, షోల్డర్, చంకడం మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ వీళ్ళకి వెనకాల డీప్ ఎంత ఉంది దాన్ని బట్టి నెక్, షోల్డర్ మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు వీళ్ళకి డీప్ నెక్ వాళ్ళకే చూపిస్తున్నాను. వెనకాల డీప్ వచ్చేసి 9.5 ఇంచులు. ఇదిగోండి పైనుంచి 9.5 ఇంచులు ఒక పావించు కలిపేసేయాలి. మనకు 9:15 తీసుకుంటే మొత్తం కుట్టిన తర్వాత 9.5కి రెడీ అవుతుంది. సో ఇలా 9.5 అంటే 9 కంటే ఎక్కువ డీప్ ఉంది అంటే నెక్, షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇది కరెక్ట్ 5.5. దీంట్లో షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు, నెక్ విడ్త్ 2.5. ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఒకవేళ 9 కంటే తక్కువ ఉందనుకోండి, 5, 6, 7, 8 ఈ టైప్‌లో ఉంటే టోటల్ మెజర్‌మెంట్ 6 ఇంచులు తీసుకోవాలి. దాంట్లో 3 ఇంచులు షోల్డర్, 3 ఇంచులు నెక్ కోసం ఉంటుంది. అయితే ఇట్లా నెక్ కొంచెం పైకేసే వాళ్ళు షోల్డర్ విడ్త్ ఎక్కువ పెట్టుకుంటారు. ఒకవేళ అట్లా కావాలి అంటే 2.5 నెక్ వదిలేసి 3.5 వచ్చేసి షోల్డర్ పెట్టుకోవాలి. అట్లా ఏది వెనకాల డీప్ పైకి పెట్టే వాళ్ళకి. ఇప్పుడు మనకు 5.5 వచ్చింది కదా, ఇదే 5.5 మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసేసుకోండి ఇలా. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఏంటంటే మనం చంకడంను క్రాసులు పోకుండా మార్కింగ్ చేసుకోవాలి. అంటే చంకడం కొంతమందికి ఇటువైపున లోపలికి కూడా జరపాల్సి ఉంటుంది. అది ఎట్లా అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకు చంకడం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కరెక్ట్‌గా 6 ఇంచులు వచ్చేలా పెట్టుకోండి. ఈ 6 ఇంచులు కూడా అంతేనండి. మనకు వెనకాల డీప్ 9 కంటే ఎక్కువ ఉంది అంటే 6 ఇంచులు పెడతాం. ఒకవేళ 5, 6, 7, 8 ఈ టైప్‌లో ఉంది అంటే 6:15, 6.5 ఆ టైప్‌లో పెంచుతాం అనమాట చంకడం. వెనకాల డీప్ పైకొచ్చిన కొద్దిగా నెక్, షోల్డర్ విడ్త్ జరుగుతుంది, చంకడం కూడా పెరుగుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే 6 ఇంచులు పెట్టినామో ఇదే 6 ఇంచులు ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకుందాం. ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ అని మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, నడుము కొలత ఎక్కువ ఉంటది, మిడిల్ చెస్ట్ కూడా ఎక్కువ ఉంటది. కానీ అప్పర్ చెస్ట్ అనేది తక్కువ ఉంటది వీళ్ళకి. చంక భాగం, అప్పర్ చెస్ట్, చేతులు ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి, సన్నంగా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే కట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ కొలతను ఏం అడ్జస్ట్‌మెంట్ చేయొద్దు. మనకి నార్మల్ ప్రకారం పెట్టేసుకుంటాం. ఇప్పుడు నడుము లూజ్ ఎంత, నేను 34 ఇంచులు తీసుకున్నా. దీనికి 4 ఇంచులు యాడ్ చేసుకుందాం, 38 ఇంచులు అవుతుంది. దీంట్లో 4వ భాగం మనకి ఎంత అవుతుంది, 9.5 ఇంచులు అవుతుంది. కరెక్ట్‌గా ఈ లైన్ దగ్గర 9.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇదిగోండి. అయితే మనకిక్కడ మార్కింగ్ చేసేటప్పుడు ఇదే విధంగా 4 ఇంచులు మార్కింగ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ ఎంతొచ్చింది, 38 వచ్చింది. కానీ వీళ్ళ బాడీ పైన తీసుకున్నప్పుడు 38 రాదు. 37, 36 ఈ టైప్‌లో వస్తది. అంటే మనకి ఇక్కడ ఏమవుతదంటే కొంచెం ముందుకు జరుగుతది. అది మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు చేసుకోవచ్చు. మీకు లాస్ట్‌లో సైడ్ జాయింట్ అప్పుడు ఎలాంటి టిప్ తీసుకోవాలని నేను చెప్తాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. తర్వాత ఆల్రెడీ వెనకాల డీపు మార్కింగ్ చేసినాం కదా, ఈ మార్కింగ్ చేసిన దగ్గర మనకి పైన 2.5 వచ్చింది కదా, కింద 3 ఇంచులు ఖచ్చితంగా పెట్టుకోండి. ఒకవేళ బ్రాడ్ కావాలంటే 3:15, 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. పైనుంచి కింది వరకు లైన్ డ్రా చేయండి. ఇది కొంచెం క్రాస్ వస్తుంది. ఇట్లా క్రాస్ వస్తేనే ఈ డీప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది అనమాట. తర్వాత రౌండ్ నెక్ పెట్టేసేయండి. ఇలా లావుగా ఉన్న వాళ్ళు పెద్ద డిజైన్స్ ఏం అడగరు, జస్ట్ రౌండ్ నెక్కే అడుగుతారు. ఇదిగోండి ఇట్లా. ఒకవేళ డిజైన్స్ కావాలంటే మన ఛానల్ ఉన్నాయి చూడండి. ఇది మనకు వెనకాల డీప్ రౌండ్ షేప్. తర్వాత చంక రౌండ్ మార్కింగ్ చేసుకుంటాం.
సో వీళ్ళకి వచ్చి చంక రౌండ్ 1.5 వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇదిగోండి ఇట్లా పైన లైన్ కింద లైన్ మధ్యలో మార్కింగ్ 3 కలిసేలాగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఈ చంక రౌండ్ తీసే దగ్గర కూడా మీరు కొంచెం ఏదైనా పొరపాటు చేసినంటే చంక దగ్గర ముడతలు వస్తాయి, వీళ్ళకి పట్టేసినట్టుగా అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఈ నెక్ దగ్గర ఇదిగోండి నెక్ వైపున కొంచెం తగ్గించాలి. తర్వాత డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. మొత్తం డాటుతో కలుపుకొని డాటు ఖర్చు ఏదైతే 1 ఇంచ్ తీసుకున్నామో అది కూడా కలుపుకొని పెట్టుకోండి. 9.5 ఇంచులు వచ్చింది కదా, దీంట్లో కరెక్ట్గా సగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఈ డాట్ పొడవు వచ్చేసి ఒక 4.5 ఇంచులు తీసుకోండి వీళ్ళకి. ఇదిగోండి ఇట్లా 4.5 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ కదా డాట్ కోసం తీసుకున్నాం, ఇది డివైడ్ చేసుకోండి. 1/2 ఇంచ్ అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున డివైడ్ చేసేసుకొని పై వరకు కలిపేసుకోండి. ఈ వెనకాల డీపింగ్ కొంచెం పైకి వేసారు అనుకోండి, డాట్ పొడవు కూడా ఇంకొక 1/2 ఇంచు పైకి తీసుకోవచ్చు. తర్వాత ఈ చివరి వైపున ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని క్రాస్గా మార్కింగ్ చేయాలి. ఈ పీస్ని ఖచ్చితంగా కట్ చేయాలి లావుగా ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఒక చివరన మన బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, ఇంకొక చివరన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ క్లాత్ ఫోల్డింగ్లో ఉంటుంది కదా, ఈ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. అయితే ఇది మరీ చివరి వరకు కాకుండా 1.5 ఇంచు వెనక్కి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ చంక జాయింట్లు పడే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో కొద్దిగా అంత వెనకాలకి జరిపేస్తే ఈ పార్ట్కి మాత్రం జాయింట్ వేసుకోవచ్చు, దీనికి జాయింట్ వేయాల్సిన పని లేదు. ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకుందాం. వీళ్ళకి హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ కింద హెమ్మింగ్ చేయాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ కింద వైపున ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటాం. సో హ్యాండ్ డౌన్ వచ్చేసి వీళ్ళకి 3.5 ఇంచులు పెట్టాలి లావుగా ఉన్న వాళ్ళకి. కొంతమంది 2.5 పెడతారండి. అట్లాంటి వాళ్ళకి చంక దగ్గర పర్ఫెక్ట్గా రాదు. ఒకసారి వాళ్ళ కొలత జాకెట్ మనకు వచ్చినప్పుడు మన ముందే అంటే మీ షాప్లో కానీ మీ ఇంట్లో కానీ వస్తారు కదా, ఒకసారి బ్లౌజ్ వేసుకొని చూడండి. వాళ్ళని వేసుకోమని చెప్పి మీరు చూడండి, చంక కింద మొత్తం కూడా వాళ్ళకి హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఉండవు. సో అట్లాంటప్పుడు ఇలాంటి చేంజెస్ చేసుకోవాలి. మీరు 3.5 ఇంచులు వచ్చేలా ఒక బ్లౌజ్ కుట్టియండి, వాళ్ళకి తెలుస్తుంది ఫిట్టింగ్ ఎట్లా వచ్చింది అనేది. కొంతమంది 1.5 చంక డౌన్ కూడా పెట్టేస్తారు. అట్లా ఏది ఇక్కడ పైనుంచి అంత చిన్నగా అయితే పెట్టొద్దు. వాళ్ళకి ఏమవుతుందంటే హ్యాండ్ పైకి ఎత్తినప్పుడు మొత్తం లాక్కొస్తుంది, బ్లౌజ్ కింద నుంచి లాక్కొస్తుంది. చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా చూసి పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. సో ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా చంక రౌండ్, ఈ చంక రౌండ్ ప్రకారంగా తీసుకోండి. ఏంటంటే మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రావు, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇట్లా తీసుకోవడం వల్ల సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీ ఉంటుంది. ఇది మొత్తం 10.5 ఇంచులు వచ్చింది. దీంట్లో 1 ఇంచు తగ్గించి 9.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఈ చివరి వరకు వస్తుంది. ఇక్కడ నుంచి ఖర్చు కోసం మనం బాడీ పార్ట్లో 2 ఇంచులు తీసుకున్నాం కదా, దీంట్లో కూడా 2 ఇంచులు తీసుకోవాలి. అయితే ఇప్పుడు వీళ్ళకి చంక కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇక్కడ వరకు రాదు, ఒక 1/2 ఇంచు లోపల కూడా రావచ్చు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ప్రకారం ఎక్కడ వరకు వచ్చిందో అదే ప్రకారంగా పెట్టండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు నేను చెప్తాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకుంటాం. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఏదైతే కార్నర్ షేప్ ఉందో ఈ కర్వ్ స్కేల్ పెట్టేసేయండి. ఈ విధంగా చాలా ఈజీగా ఇదిగోండి ఇలా చంక రౌండ్ అనేది తీసేసుకోవచ్చు. ఇది కనుక మీరు పర్ఫెక్ట్గా తీయకుంటే భుజం దగ్గర పైకి లేచినట్టుగా వస్తుంది, ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ముందుకు ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు మీరు ఇదిగోండి ఇక్కడ కొద్దిగా తగ్గించండి. ఇట్లా ఇదిగోండి ఇక్కడ వరకు తగ్గించి దీని లోపల కలిపేసుకోవాలి. ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ అంతా ముందుకే తీసుకొని ఇక్కడ వరకు కలిపేసుకోండి. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్, అయితే వీళ్ళకి హ్యాండ్ లూజ్ మాత్రం తక్కువ ఉంటుంది, 11, 10.5 ఆ టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇదిగోండి చంక హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు పెడుతున్నాను. 5.5 ఖర్చు కోసం 2 ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్స్ డ్రా చేసుకుందాం. అయితే వీళ్ళకి ఏంటంటే హ్యాండ్ సన్నంగా ఉంటుంది, చంక రౌండ్ సన్నంగా ఉంటుంది, అప్పర్ చెస్ట్ కూడా సన్నంగా ఉంటుంది, మిడిల్ చెస్ట్ తర్వాత నడుము లూజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే చంక కింద ముడతలు వస్తాయి. అట్లా ముడతలు రాకుండా మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. అది ఎట్లా అంటే నేను లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు మార్కింగ్ చేసినాం కదా, ఈ పీస్ వరకు కట్ చేద్దాం. తర్వాత లోతు ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇలా లావుగున్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం చెస్ట్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి. అట్లాంటి వాళ్ళకు కూడా ఫ్రంట్ పార్ట్ ఎలాంటి టిప్స్ తీసుకోవాలో చెప్తాను. ఇప్పుడు హ్యాండ్ పీస్ ఇట్లా ఓపెన్ చేసుకొని లోతు కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఖర్చు ఏదైతే కరెక్ట్గా సరిపోయిందో ఇటువైపున లోతు తీసుకుందాం. మనకి ఇటువైపున చూడండి, మన ఖర్చు ఇంకా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాయిన్ చేసే వైపున కాకుండా ఆల్రెడీ మనకు రెడీగా ఉన్న వైపున తీసుకుందాం. మధ్యలో ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి.
ఈ 2 ఇంచులు ఏదైతే మార్కింగ్ ఉందో ఈ మార్కింగ్ ఇది 2 కూడా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒకసారి ఈ విధంగా రబ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ మడత పడుతుంది, ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఖచ్చితంగా 3/4 ఇంచ్ వచ్చేలాగా లోతు తీయాలి. ఇక్కడ లోతు ఎక్కువ తీసినా తక్కువ తీసినా చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది హ్యాండ్ భాగం. ఇప్పుడు ఈ 1 ఇంచ్ బేస్ చేసుకొని ఇదిగోండి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ 3/4 ఇంచుని కలుపుకొని చివరి వరకు మార్కింగ్ చేయాలి. ఇది కూడా మళ్ళీ చివరి వరకు ఇదిగోండి ఇట్లా తీయొద్దు. ఒక 1/2 ఇంచ్ అంత ముందు వైపునకే ఈ విధంగా చేసేసి ఇక్కడ వరకు వదిలేసేయాలి. ఏంటంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్లస్ సింబల్ అంతా పర్ఫెక్ట్ రావాలి మళ్ళీ వీళ్ళకి, అందుకోసం ఒక 1/2 ఇంచ్ ముందుకే తీస్తాం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ తీసుకోవాలి, ఇలా సన్నంగా ఉన్న వాళ్ళకి చేతులు అని చెప్పి. అందుకోసం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసిందండి ఇంతకుముందే. అయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇదిగో ఇప్పుడు మనకు మధ్యలో ఘాటు పెట్టుకుంటే లోతు తీసుకున్నాం ఇక్కడ అని గుర్తుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం కట్ చేసుకున్నాం. ఇది మనకు నార్మల్గా ఏది చంక రౌండ్ అనేది ఇక్కడ బాడీ పైనది కాకుండా ఆల్రెడీ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ప్రకారంగా పెట్టినాం. కానీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం వీళ్ళ చంక రౌండ్ పర్ఫెక్ట్ ఎంత ఉంది చూసి దాని ప్రకారంగా పెట్టేస్తాం. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాక నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ ఇటువైపున బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది ఇప్పటి వరకు మనకు ఆపోజిట్ వైపున ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు దీన్ని మన వైపునకు వచ్చేలాగా తిప్పేసుకోవాలి ఇట్లా. ఓకేనా, ఇట్లా తిప్పేసుకొని ఇప్పుడు మనకి ఇట్లా లావుగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా మీరు స్ట్రైట్ కటింగే పెట్టాలి. అంటే క్రాస్ కటింగే కావాలి అన్న వాళ్ళకి క్రాస్ కటింగ్ పెట్టవచ్చు. అయితే ఇట్లా లావుగా ఉండి చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా వీళ్ళకి, అంటే అప్పర్ చెస్ట్ తక్కువ ఉంటుంది, మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్ అనుకోండి సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్గా ముడతల్లాగా వస్తాయి, ఇట్లా కొంచెం ముడతల్లాగా వస్తాయి. అట్లా ముడతల్లాగా రాకుండా ఉండాలి అంటే ఇటువైపు ఇంకొక 1/4 ఇంచ్ అంత, అంటే ఒక పాయింట్ కంటే ఎక్కువ కొంచెం తగ్గించాలి. ఫ్రంట్ పార్ట్లో కూడా తగ్గించాలి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో తగ్గించినాం కదా, ఫ్రంట్ పార్ట్లో కూడా మళ్ళీ ఇంకొక పాయింట్ అంతా తగ్గించాలన్నమాట. అట్లా తగ్గిస్తే గీతలు రాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ మాక్సిమం స్ట్రైట్ కటింగ్ ప్రిఫర్ చేయండి. వీళ్ళు పర్ఫెక్ట్గా లేదు అని కొలత జాకెట్ ఇచ్చినప్పుడు మీరు వాళ్ళకి చెప్పొచ్చు స్ట్రైట్ కటింగ్ పెడతాను ఒకటి అని చెప్పి. ఇప్పుడు మనకు స్ట్రైట్ కటింగ్ పెట్టాలి అంటే ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇట్లా పెట్టేసుకుంటే మనం క్రాస్ బెల్ట్లు అవన్నీ కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రాస్ కటింగ్ పెట్టాలి అంటే ఈ చంక రౌండ్ ఉంది కదా, ఈ చంక రౌండ్ హ్యాండ్ చంక రౌండ్ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ రెండు పక్కన పక్కన వచ్చేలా ఇట్లా పెట్టేసుకుంటే మీకు క్రాస్ వచ్చేస్తుంది, మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే ఇట్లా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా లేదు అన్న వాళ్ళకు చంక దగ్గర ముడతలు వస్తున్నాయి, చెస్ట్ పార్ట్ అనేది లాగినట్టు ఉంది అనే వాళ్ళకి స్ట్రైట్ కటింగ్ పెట్టండి. ఇది కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ పీస్ ఎట్లుంది అట్లా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పీస్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు పెడుతున్నాను. మనకి ఏది 7.5 ఇంచులు పెట్టేసుకుంటే 7 ఇంచులకు రెడీ అవుతుంది. అంటే ఇట్లా లావుగా ఉన్న వాళ్ళు నెక్ డీప్ కొంచెం కిందికి కూడా పెట్టుకుంటారు. మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. ఇప్పుడు కొలత జాకెట్లో ఫస్ట్ చెక్ చేయండి, లేదంటే బాడీ పైన చెక్ చేయండి. వాళ్ళు బ్లౌజ్ వేసుకొచ్చినప్పుడు ఎంత ఉందో కరెక్ట్గా చూడండి, దానికి ఒక్క 1/4 ఇంచు కలిపేసుకుంటే సరిపోతుంది. మనకు ఫ్రంట్ నెక్ డీప్ అనేది కుట్టిన తర్వాత మెజర్ ఏ విధంగా అయితే తీసుకుంటామో అదే మెజర్కి రెడీ అవుతుంది. ఇదిగోండి ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ రౌండ్ షేప్ తీస్తాం. ఈ రౌండ్ షేప్ తీసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అంత లోపలికి మార్కింగ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ రౌండ్ వస్తుంది అనమాట. కొంతమంది ఒకవేళ మరీ అంత రౌండ్ వద్దండి మాకు నార్మల్గా ఉంటే చాలు అనుకుంటే ఇక్కడ వరకే మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఏదైతే ఇదిగోండి ఫస్ట్ మార్కింగ్ ఉందో ఇక్కడ వరకే తీసుకోవచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఇట్లా తీసుకున్న వాళ్ళకు ఫ్రంట్ నెక్ వీ నెక్ లాగా వస్తుంది, రౌండ్ నెక్ లాగా రాదు. అట్లా ఒకవేళ బ్రాడ్ అనేది పెంచొద్దు, నెక్ అనేది వీ నెక్ లాగా రాకుండా రౌండ్గానే రావాలి అంటే ఇటువైపున ఎక్స్ట్రా తీసుకోండి. ఇదిగోండి హుక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది, ఇటువైపున కొంచెం ఒక 1/4 ఇంచ్ కంటే ఎక్కువ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకొని అప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్లోనే మీరు రౌండ్ షేప్ అనేది తీసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అప్పర్ చెస్ట్ దగ్గర పట్టినట్టు అట్లాంటివి ఏం రాకుండా ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ బ్రాడ్ ఓకే అండి తీయండి మాకు ఇబ్బంది ఏం లేదు అనుకుంటే కొంచెం బ్రాడ్ అనేది పెంచాలి. బ్రాడ్ పెంచితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే అట్లా ఒప్పుకోరు కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుంటాం. మనకు ఖర్చు ఇక్కడ వరకు ఉంది కదా 2 ఇంచులు, ఇక్కడ వరకే లోతు అనేది తీయాలి. ఈ మధ్యలో ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి దీని లోపల కలిపేసుకోండి, పైకి కిందికి ఇట్లా కలిపేసుకుంటే మీకు తీసేటప్పుడు ముందుకు వెనక్కు అట్లా రాకుండా రౌండ్ షేప్ పర్ఫెక్ట్ వస్తుంది. 1/2 ఇంచ్ కంటే ఎక్కువ అసలు తీయొద్దు, 1/2 ఇంచే తీయాలి. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే చెస్ట్ లెంత్ వీళ్ళ బాడీ పైన ఎంత ఉందో చూడండి, దాని ప్రకారంగా పెట్టేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేయండి, ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం వదిలిపెట్టి ఇక్కడ నుంచి చెస్ట్ లెంత్ పెట్టేసుకోండి. వీళ్ళకి 13 ఇంచుల చెస్ట్ లెంత్, మళ్ళీ కింద కూడా ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి, 13.5 పెట్టాలి. ఇప్పుడు పైన షోల్డర్ జాయింట్ ఏదైతే ఖర్చు వదిలిపెట్టినామో ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ లెంత్ 13 ఇంచులు కదా, మళ్ళీ ఖర్చు కోసం 1/2 ఇంచ్ సపరేట్ తీసుకోవాలి. ఈ సపరేట్ తీసుకోకుంటే కనుక మీకు ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టు ఉంటుంది. ఓకేనా, ఇది మనం స్ట్రైట్ కటింగ్ పెడుతున్నాం కాబట్టి 13 ఇంచుల చెస్ట్ లెంత్ ఎంతైతే ఉందో ఎగ్జాక్ట్గా పెట్టినాం.
ఒకవేళ క్రాస్ కటింగ్ కనుక పెడితే వీళ్ళకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం క్రాస్ కటింగ్ పెడితే కనుక ఒక పావించ్ అంతా తగ్గించి పెట్టుకోవాల్సి ఉంటుంది చెస్ట్ లెంత్. ఎందుకంటే క్రాస్ కటింగ్ తీసినప్పుడు క్లాత్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. సో వీళ్ళకి కొంచెం చెస్ట్ అనేది లూజ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా క్లాత్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ఒక పావించు తగ్గించి పెట్టేస్తే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. లేదు అంటే ఏమవుతుందంటే చెస్ట్ కిందికి లాగినట్టు కాబట్టి ఇక్కడ ముందు భాగంలో ఇట్లా క్రాస్గా ముడతలు వస్తాయి అనమాట. ఒక పావించు తగ్గించండి క్రాస్ కటింగ్ ఉంటే. స్ట్రేట్ కటింగ్ ఉంటే నార్మల్గా ఎంత ఉందంతా పెట్టేసుకోవచ్చు. తర్వాత హాఫ్ ఇంచు కలుపుకొని ఏదైతే మార్కింగ్ వచ్చిందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి, మెయిన్ డాట్ వేసుకుంటాం. ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో ఇది లెక్కలోకి రాదు, కట్ చేసేటప్పుడే తీసుకుంటాం. ఇక్కడ నుంచి మాత్రమే తీసుకోండి. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు, ఇక్కడ నుంచి డాట్ వెడల్పు కోసం 2.30. ఇదిగోండి ఇలా. ఒకవేళ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటే ఒక పావించ్ ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది, వేరే ఇబ్బంది ఏముండదు. హెవీ చెస్ట్ ఉంది కదా మనం ఎట్లా కట్ చేయాలి ఏంది అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చెస్ట్ లెంత్ పర్ఫెక్ట్గా చూసుకోండి, బాడీ పైన చెస్ట్ లెంత్ ఎంత ఉందో కరెక్ట్గా చూడండి. ఆ కరెక్ట్గా ఉన్న దానికి పైన కింద ఖర్చుల కోసం సపరేట్గా వదిలిపెట్టేసేయండి. తర్వాత మెయిన్ డాట్ వెడల్పు వచ్చి మనం తీసుకునే దానికంటే ఒక్క పావించ్ ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఈ కప్ సైజు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. చాలా మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద లైన్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ షేప్ ఇచ్చే విధానం కూడా మార్చాలి. ఇటువైపున వచ్చేసి 2.5, ఇటువైపున వచ్చేసి 3. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని ఈ మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు స్కేల్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇది క్రాస్గా పైకి లేస్తుంది, ఇంకా కావాలంటే పైకి కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. కానీ ఇటువైపున మాత్రం తక్కువ తీసుకోవాలి. ఇట్లా తక్కువ తీసుకుంటేనే చెస్ట్ దగ్గర వీళ్ళకి పొట్ట ఉంటుంది కిందనే కాబట్టి పట్టేసినట్టు ఉండదు. తర్వాత ఇక్కడ నుంచి లైట్ ఇదిగోండి ఈ విధంగా దీని లోపల కలిపేసుకోండి కర్వ్ షేప్ ఇలా. ఇప్పుడు మనకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఇటువైపున క్లాత్ అనేది పెంచుతాం. మీకు అందరూ కూడా తెలుసు, హుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇటువైపున క్లాత్ పెంచుతాం. అది ఎంత పెంచాలి, పెద్ద సైజు కాబట్టి 1.5 ఇంచు పెంచాలి ఖచ్చితంగా. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని కింద వరకు డ్రా చేయాల్సిన పని లేదు, ఇక్కడ వరకు డ్రా చేసుకుంటే సరిపోతుంది లైన్. ఇక్కడ ఎందుకు ఇట్లా పెంచుతాము మరి అంటే, ఇప్పుడు మనకు అప్పర్ చెస్ట్ అనేది ఇక్కడ తీసుకున్నాం, నడుము లూజ్ అనేది ఇక్కడ తీసుకున్నాం, మిడిల్ చెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో మిడిల్ చెస్ట్ అనేది వీళ్ళకి బాడీ పైన ఎంత ఉందో చూసి దాంట్లో 4వ భాగాన్ని పెట్టండి. సపోజ్ ఇప్పుడు 42 ఇంచెస్ ఉందనుకోండి, మిడిల్ చెస్ట్ వచ్చేసి 42 ఇంచెస్ ఉన్నప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని చూసుకోవచ్చు. సగం పెట్టేసుకుంటే 21 వరకు మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేసేసుకుంటే 10.5 అవుతుంది. ఈ ఖర్చు లైన్ కాకుండా మనకు ఎగ్జాక్ట్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇదిగోండి 10.5 కరెక్ట్గా వచ్చేలాగా మిడిల్ చెస్ట్ భాగంలో పెట్టేసుకోండి ఇలా. మళ్ళీ ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం, మనం బాడీ పార్ట్లో 2 ఇంచులు తీసుకున్నాం, సేమ్ అదే 2 ఇంచులు వచ్చేలా ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవాలి. అయితే ఇలా పెట్టి ఎక్కడ వరకు వస్తుందో చూసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి. మనకి ఏంటంటే మిడిల్ చెస్ట్ ఒక్కొక్కసారి మనం తీసుకోం కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. కింద వైపున 1.5 ఇంచు పెంచేసి ఇట్లా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మిడిల్ చెస్ట్ మీరు తీసుకుంటే కనుక ఇలా పెంచాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీకు మధ్యలో మిడిల్ చెస్ట్ ఎంత ఉంది దాంట్లో 4వ భాగం ఖర్చు కోసం 2 ఇంచులు కలిపేసి క్రాస్గా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు పై పార్ట్ వరకు అయితే మార్కింగ్ అయిపోయింది. నెక్స్ట్ షేప్ బెల్ట్ తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎట్లా వేసుకోవాలనేది చూపిస్తాను. మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేద్దాం. అయితే పై పార్ట్కు ఇట్లా షేప్ ఏ విధంగా ఎత్తించినామో దీని ప్రకారంగానే షేప్ బెల్ట్ కూడా షేప్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ పైన చేంజ్ చేసినప్పుడు కింద షేప్ బెల్ట్ కూడా చేంజ్ చేయాలి, చూపిస్తాను అది కూడా. అయితే దీనికి సంబంధించి ఉన్నాయండి వీడియోస్, టిప్స్ వైజ్గా చాలా చేసిన. ఏంటంటే కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కస్టమర్స్కి ఫిట్టింగ్ రాలేదు, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని కామెంట్స్ ఎప్పుడైతే పెట్టిరో వాటన్నిటికి సంబంధించి స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. ఎక్కువ ఏంటంటే కామెంట్స్ని బేస్ చేసుకొని వీడియోస్ ఉంటాయి. చాలామంది ఏంటంటే మిస్ అవుతారు, స్కిప్ చేస్తారు. ఈ మధ్య కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి ఛానల్లో ఓపెన్ చేసి చూడండి. మీకు ఏ డౌట్ వచ్చినా డౌట్ సెర్చ్ చేసి పక్కన వేద టైలర్స్ అని సెర్చ్ చేస్తే మీకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా వస్తాయి, మీరు ఈజీగా చూసుకోవచ్చు. టిప్స్ అన్నీ కూడా ఉంటాయి మన ఛానల్లో. ఇదిగోండి ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇటువైపున నార్మల్గా ఒక 1/4 ఇంచు కంటే ఎక్కువ కొంచెం అంత ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేయండి ఇట్లా. ఇదిగోండి ఇట్లా ఇక్కడ ఒక మార్కింగ్ చేసి ఇక్కడ వరకు తీసేయండి దీన్ని. ఇదిగోండి ఇలా తీసేయాలి. ఏది మనకు ఇట్లా సన్నంగా అంటే చెస్ట్ తక్కువ ఉండి చంక తక్కువ ఉండి హ్యాండ్స్ సన్నంగా ఉండి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంది నడుము లూజ్ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకు ఫ్రంట్ నెక్ డీప్ ఇట్లా కొంచెం అంతా క్రాస్గా తీసేయాలి. ఇట్లా తీసేసి ఏమవుతుంది వీళ్ళకి ఈ పార్ట్లో లూజ్ లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి మెయిన్ డాట్ వెడల్పు ఏదైతే ఉందో ఈ మెయిన్ డాట్ వెడల్పు దగ్గర ఘాట్లు పెట్టేసుకోండి 2 చోట్ల. తర్వాత ఇవి 2 ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి, మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది క్లాత్. ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి.
ఇక్కడ మనం మెయిన్ డాట్ వేస్తాం. ఇదిగోండి ఇట్లా ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ డాట్ పొడవు తీసుకుంటాం. ఇక్కడ చిన్న టిప్ ఉంటుంది, చెప్తాను, జాగ్రత్తగా చూడండి స్కిప్ చేయకుండా. ఈ డాట్ పొడవు వచ్చేసి మీరు ఫస్ట్ 2.5 ఇంచులు పెట్టేసేయండి. ఇది 2.5 నుంచి సైడ్ మనకు మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకుని మీకు వరకు లైన్స్ డ్రా చేసుకోండి. ఇది మనకు మెయిన్ డాట్. తర్వాత ఉక్సుల పట్టి డాట్ తీసుకుంటాం. ఇది కూడా అంతే, ఈ ఖర్చు వదిలిపెట్టండి. ఇది ఏంటంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం తీసుకుంటాం మనం. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి మెయిన్ డాట్ ఎంతైతే తీసుకున్నాం ఇది కూడా సేమ్ 2.5 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. కింద పైన పావించు మాత్రమే తీసుకుంటే సరిపోతుంది, దీనికి సపరేట్ మెజర్మెంట్ అవసరం లేదు. ఇలా తర్వాత మూడో డాట్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో వేయాలి. ఈ రెండింటికి సమోసా మోడల్ వచ్చేలాగా వేసేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ తిరుగుతున్నది వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, పావించి అటువైపున పావించి ఇటువైపున మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉండి నడుము ఎక్కువ ఉండి అప్పర్ చెస్ట్ తక్కువ ఉంది, చంక భాగం తక్కువ ఉంది అన్న వాళ్ళకి, అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాము, ఈ డాట్ని ఇంకొక 1/2 ఇంచు పైకి లేపండి. ఇదిగోండి ఇట్లా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత జస్ట్ ఈ డాట్ని ఇంకొక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసి ఇట్లా లైన్స్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఉక్సుల పట్టి కోసం ఏదైతే తీసుకున్నామో ఇక్కడ మధ్యలో చిన్న ఘాటు, చంక వైపున డాట్ ఏదైతే తీసుకున్నామో దీనికి కూడా మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఇలా మీరు డాట్ వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మెయిన్ డాట్ మాత్రం 1/2 ఇంచు పైకి లేపి ఇక్కడ వరకు డ్రా చేయాలి. ఇది ఇంకొంచెం కర్వ్ షేప్ వచ్చేలా కూడా డ్రా చేయాల్సి ఉంటుంది. మన ఛానల్లో వీడియో ఉంది చూడండి. ఇప్పుడు అది కూడా చెప్పినంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఈ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మెయిన్ డాట్ ఎట్లా అడ్జస్ట్ చేయాలని చెప్పి వీడియో చేసిన తమ్నెయిల్ పైన మీకు క్లియర్గా ఉంటుంది. ఒకసారి మన ఛానల్లో వీడియోని పైకి స్క్రోల్ చేసుకుంటూ చూడండి, మీకు ఈ తమ్నెయిల్ కనబడుతుంది. దాంట్లో ఈ మెయిన్ డాట్ ఎట్లా అడ్జస్ట్ చేయాలనే టిప్ చూపించిన. ఇప్పుడు మనకు పై పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పై పార్ట్ని బేస్ చేసుకొని షేప్ బెల్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనకు షేప్ బెల్ట్ వచ్చేసి 4 పీసులు తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ 2 పీసులు చూపిస్తా, తర్వాత ఇటువైపున 2 పీసులు కట్ చేసుకోవచ్చు. కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇటువైపున కూడా మనకు హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకు ఈ పార్ట్లో మనకు కింద నుంచి ఎంత తీసినాం, 2.5 ఇంచులు తీసినాం. ఓకేనా? ఇప్పుడు ఈ 2.5 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకొని 3.5 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచులు. ఇది వచ్చేసి ఎక్కడ మనకి హుక్సుల పట్టి వైపున జాయింట్ అవుతుంది. ఈ 3.5 మధ్యలో ఇట్లా మార్కింగ్ చేయండి, ఇక్కడ ఘాటు పెట్టేసుకుంటాం. తర్వాత మళ్ళీ ఈ చివరిని ఎంత తీసుకున్నాం మనం, ఈ క్రాస్ తీసేటప్పుడు 3 ఇంచులు పైకి తీసుకున్నాం. ఒకవేళ మీరు 3.5 ఇంచులు తీసుకున్న జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను 3 ఇంచులు తీసిన కదా, ఈ 3 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేయాలి. మరి ఈ 4 ఇంచులు ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఈ బ్యాక్ పార్ట్ కరెక్ట్ లూజ్ ఎంత ఉంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు తగ్గించినా పర్లేదు. అంటే మన క్లాత్ తక్కువ ఉంది అన్నప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గించండి. ఇలా ఏదైతే మార్కింగ్ వచ్చిందో ఇక్కడ 4 ఇంచులు పెట్టేసుకోండి. ఇది మనకి ఎక్కడ సైడ్కి జాయింట్ అవుతుంది. ఈ 3.5 ఇటువైపున, ఈ 4 ఇంచులు వచ్చేసి సైడ్ వైపున జాయింట్ అవుతుంది. ఈ మధ్యలో ఎంత తీసుకోవాలంటే 3 ఇంచులు తీసుకోవాలి. అది వచ్చేసి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా 3 ఇంచులు తీసుకోవాలి. ఖర్చుతో కలుపుకొని ఇది 3 ఇంచులు అనేది మనకి ఇప్పుడు ఈ సైడ్ వైపున ఇటు వైపున ఆల్రెడీ దీంట్లో ఎంత తగ్గించినాం అనే దాన్ని బట్టి పెట్టేసుకుంటాం. ఈ మధ్యలో వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది ఖర్చుతో కలుపుకొని. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటూ దీని లోపల కలిపేసుకోండి. ఇలా ఓకేనా? ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. ఈ ప్రకారంగా తీసేసుకోండి. ఇప్పుడు నేను 2 కట్ చేసిన కదా, ఇదే పీసులు ఇటువైపున పెట్టేసుకొని ఇంకో 2 కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కటింగ్ వరకు అయితే అయిపోయింది. అయితే స్టిచ్చింగ్లో ఎట్లాంటి చేంజెస్ ఉండవు, సేమ్ టు సేమ్ స్టిచ్చింగ్ చేసేసుకుంటాం. సైడ్ జాయిన్ చేసేటప్పుడు మాత్రమే చిన్న టిప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఇప్పుడే చూపిస్తాను మీకు. ఇలా కట్ చేసి మనకి రెగ్యులర్గా క్రాస్ బెల్ట్ ఎట్లా ఉంటుంది, ఇటువైపున తక్కువ ఉండి ఇటువైపున ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో రెగ్యులర్ క్రాస్ బెల్ట్ అనేది ఇట్లా ఉంటుంది మనకి, ఇటువైపున ఎక్కువ ఉండి ఇటువైపున తక్కువ ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు పొరపాటున ఇట్లా కానీ స్టిచ్ చేసారు అనుకోండి, అప్పుడు మళ్ళీ మొత్తం మొదటికి వచ్చేస్తుంది, ఫ్రంట్ పార్ట్ అంతా ఫిట్టింగ్ సరిగా రాదు. అందుకోసం మనకి వీళ్ళకి సపరేట్గా మనం షేప్ బెల్ట్ కూడా చేంజ్ చేసినాం కాబట్టి ఎటువైపున అయితే మనకు ఉక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది, ఇక్కడ చిన్న ఘాటు పెట్టండి. ఇదిగోండి ఇట్లా, అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఘాటు పెట్టినాం, ఇది కూడా ఘాటు పెడితే మనకి ఇటువైపున జాయిన్ చేసుకోవాలి అని గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇట్లానే ఇంకొక 2 పీసులు కూడా కట్ చేసుకోండి. మనకి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్.
తర్వాత ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్, తర్వాత ఇది వచ్చేసి హ్యాండ్ పీస్. ఇదిగోండి ఇట్లా వచ్చేసింది కదా. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మీకు ఇక్కడే చూపించేస్తాను, ఎందుకంటే మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో వరకు వెయిట్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం, 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళకి చంక అనేది తక్కువ ఉంటుంది, చంక భాగం తక్కువ ఉంటుంది, హ్యాండ్ తక్కువ ఉంటుంది, చెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఈ సైడ్ జాయిన్ చేసేటప్పుడు వీళ్ళ బాడీ పైన చంక రౌండ్ ఎంత ఉందో కరెక్ట్గా చూసి చంక రౌండ్ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు పెట్టండి. ఇది కూడా సపోజ్ ఒక 1/2 ఇంచు లోపలికి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. 1/2 ఇంచు లోపలికి ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ వరకు అయితే వచ్చిందో ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్ ఏ విధంగా చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాం కదా. ఇదిగోండి ఇట్లా వస్తుంది సైడ్ జాయింట్ స్ట్రైట్గా. ఇదిగోండి ఇప్పుడు మనకు నార్మల్గా ఇట్లా పెట్టేసుకొని స్ట్రైట్గా వేయొద్దు, సైడ్ జాయింట్ అనేది కరువు తిప్పినట్టుగా వేయాల్సి ఉంటుంది. అది ఎట్లా వేయాలి అంటే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి ఇట్లా వస్తుంది. మీకు ఆల్రెడీ దీనిపైన వీడియో చేసిన నేను. ఇదిగోండి ఇట్లా ఈ కింద నుంచి 2 ఇంచులు వస్తుంది, పై వైపునకు వచ్చేసరికి ఇట్లా లోపలికి తిరుగుతుంది. చెస్ట్ భాగం తక్కువ ఉంటుంది కదా, చెస్ట్ భాగంకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ చంక రౌండ్ తక్కువ ఉంటుంది వీళ్ళకి, చంక రౌండ్కి కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. తర్వాత హ్యాండ్ కూడా అంతే మనకి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతే లూజ్ కరెక్ట్గా పెట్టేస్తాం, కానీ ఇటువైపున మాత్రం 1/2 ఇంచు లోపలికి వచ్చేస్తుంది వీళ్ళకి. సో వీళ్ళకి ఏమవుతుంది అంటే ఇదిగోండి ఇట్లా కర్వ్ షేప్ అనేది ఇదిగోండి ఇట్లా రౌండ్గా కుట్టు వస్తుంది. వీళ్ళకి స్ట్రైట్గా పెట్టి కుట్టు వేయొద్దు, కింద నుంచి పై వరకు ఈ విధంగా కర్వ్ షేప్ తీయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా చంక తక్కువ ఉండి చేతులు సన్నంగా ఉన్న వాళ్ళకి ఈ మధ్య భాగంలో కూడా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. సో ఇది స్ట్రైట్గా లైన్ రాజేసి ఇక్కడ మధ్యలో పట్టేసినట్టు అవుతుంది, కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా. ఇది హ్యాండ్ విషయంలో. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కూడా అంతే. మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏదైతే 1/2 ఇంచు ముందుకు జరుగుతుందో ఈ బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్ 1/2 ఇంచు ముందుకు వస్తుంది. అప్పుడు చంక రౌండ్ ఇదిగోండి ఇట్లా ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ భాగం కరెక్ట్గా సెట్ అవుతుంది వీళ్ళకి. అంటే ఇప్పుడు ఇందాక చెస్ట్ భాగం ఎంత తీసుకున్నాం, 38 ఇంచులు తీసుకున్నాం, 4 ఇంచులు యాడ్ చేసుకొని. కలకి వీళ్ళకి 38 ఉండదు, 37, 36 ఆ టైప్లో ఉంటుంది. అట్లాంటప్పుడు చెస్ట్ తగ్గించాలి వీళ్ళకి. సో సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసేసుకుంటే లోపలికి వీళ్ళకి చెస్ట్ భాగం తగ్గుతుంది, చంక రౌండ్ తగ్గుతుంది, హ్యాండ్ కూడా సన్నంగా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ కరెక్ట్ పెట్టేసినాం కాబట్టి. తర్వాత ఈ సైడ్ జాయింట్ కూడా ఈ నడుము దగ్గర నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా పెట్టి ఇట్లా డ్రా చేయొద్దు, కుట్టేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా కుట్టు వేయొద్దు, కర్వ్ షేప్ వచ్చేలా కుట్టు వేయాలి. అది ఎట్లా వేయాలి అంటే ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ వరకు ఎంత వచ్చింది, ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు. ఇది మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గానే కుట్టు రావాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇదిగోండి పై వరకు ఈ విధంగా కర్వ్ షేప్ వస్తుంది. ఇదిగోండి ఇలా అర్థమైందిగా మీకు. అంటే మీకు ఇక్కడ మిడిల్ చెస్ట్ దగ్గర డిస్టర్బెన్స్ ఉండదు, నడుము లూజ్ దగ్గర డిస్టర్బెన్స్ ఉండదు, ఓన్లీ అప్పర్ చెస్ట్ చంక రౌండ్ ఈ రెండింటి ప్లేస్లోనే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఇదిగోండి ఇక్కడికి వస్తుంది, సైడ్ జాయింట్ అనేది ఇక్కడికి వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలి, ఈ ఖర్చు దగ్గర నుంచి 1.5 ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇక్కడ. ఇదిగోండి కరెక్ట్ 1.5 ఏదైతే వస్తుందో ఇక్కడ వరకు ఈ విధంగా ఖర్చు కోసం పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పీస్ అంతా కట్ చేయాలి సైడ్ జాయిన్ చేసిన తర్వాత. ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఈ పీస్ అంతా కూడా మీరు సైడ్ జాయింట్ మొత్తం చేసిన తర్వాత కట్ చేసి దీనికి ఓవర్లాక్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఎందుకు ఇట్లా ఉంచాలన్నా మరి 1/2 ఇంచు సైడ్ జాయింట్ ఎందుకు కట్ చేయాలి, ఖర్చు ఎక్స్ట్రా ఉంటే ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. వీళ్ళకి ఎప్పుడైతే ఖర్చు ఎక్స్ట్రా మిగులుతుందో, ఖర్చు మిగిలినప్పుడు ఏమవుతుంది అంటే ఈ చంక కింద ఖచ్చితంగా ముడతలు వచ్చేసాయి. చేతి పైకి ఎత్తినప్పుడు బాగానే ఉంటుంది, చేతి కిందికి దించినప్పుడు మాత్రం ఈ చంక కింద వెనుక ముందు మొత్తం ముడతలు వస్తాయి. అట్లా ముడతలు రాకుండా 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు కోసం ఉంచాలి. తర్వాత ఈ చంక కింద ముడతలు రాకుండా ఈ జాయింట్ దగ్గర నుంచి మిగతా పీసు కూడా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది కూడా నేను వీడియో చేసిన, ఒకసారి చూడండి, మీరు మన ఛానల్లో ఉంటుంది. తర్వాత ఇది కూడా అంతే, ఇది కూడా ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా మనకి ఇక్కడ కట్ చేసేస్తాం, కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేసేది ఇక్కడ. ఇదిగోండి ఇట్లా అంటే ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా కట్ చేయాలి. ఈ చంక దగ్గరకు వచ్చేసరికి మాత్రం 1/2 ఇంచ్ వస్తుంది, 3/4 ఇంచ్ వస్తుంది, ఎంత వస్తుందో ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేయండి. చంక రౌండ్ మాత్రం పర్ఫెక్ట్గా వీళ్ళ బాడీ పైన చూసుకొని దాని ప్రకారం పెట్టేయండి, ఓకేనా. అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏది కొంచెం అప్పర్ చెస్ట్ చంక భాగం తక్కువ ఉండి చేతులు సన్నంగా ఉన్న వాళ్ళకి ఎట్లా స్టిచ్ చేయాలి, కట్ చేయాలి అని చెప్పి. సో కటింగ్లో మాత్రం మీరు ఏం చేంజెస్ చేయకండి, ఎట్లుంది అట్లనే కటింగ్ చేసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఈ చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకుంటే వీళ్ళకి చంక కింద ముడతలు అట్లాంటివి లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ చంక కింద ముడతలు లేకుండా ఎలాంటి చిన్న టిప్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఈ పద్ధతిలో కుడుతున్నాం, కానీ వెనకటి మాస్టర్స్ ఇట్లా కుట్టేవాళ్ళు కాదు, హ్యాండ్ జాయింట్ వేరేలా కుట్టేవాళ్ళు. దాని వీడియో లింక్ నేను ఇక్కడ ఐకార్డ్లో కానీ వీడియో ఎండింగ్లో కానీ పెట్టేస్తాను, ఒకసారి చూడండి. అది చూసిరంటే మీకు ఈజీగా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట.
దాని ప్రకారంగా కుట్టిన బ్లౌజ్ అడ్జస్ట్ చేయొచ్చు, లేదంటే కుట్టేటప్పుడే కూడా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని సైడ్ జాయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నడుము ఎక్కువగా ఉండి, మిడిల్ చెస్ట్ ఎక్కువగా ఉండి, అప్పర్ చెస్ట్, చంక భాగం, చేతులు సన్నంగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ని ఎట్లా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎలాంటి చిన్న టిప్ తీసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో ఏవైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. అప్పటికి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? సో వీడియోలో చెప్పిన టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఖచ్చితంగా. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్లో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.